ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినము అంటే కలిమిలోనైనాను, మేలులోనైనాను, లేమిలోనైనాను, కీడులోనైనా అన్ని విషయాలలో దేవుని యందు మీరు ఆనందిస్తున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే దేవుడి యొక్క కృప మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉంది కాబట్టి నీకు బాధ వచ్చినప్పుడు నేను విడిచిపెట్టడము, నీకు సంతోషం వచ్చినప్పుడు మనుషుల దగ్గర ఉండడం అనేది దేవుడి లక్షణం కాదండి. దేవుడు ఎప్పుడు మనకు ఎక్కువగా తోడై ఉంటాడు. నిజమైన తోడు ఇమ్మానుయేల్గా దేవుడు మనకి ఎప్పుడు ఉంటాడంటే, ఎప్పుడైతే నిన్ను భయంకరమైన శ్రమలు అలుముకుంటాయో అప్పుడు దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క తోడు అనేది మునుపటి కంటే అధికముగా నిన్ను ఆవరించి ఉంటుందండి. అటు అనుభవం మీ జీవితంలో మీరు చూస్తున్నారని ఆశిస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అందించినాడు. మనందరికీ అపోస్తులైన పౌలు తెలుసండి. అపోస్తులైన పౌలు ఇస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ అండి. ఆయన యొక్క ఆయన వేసుకున్న బట్టలు కానీ, ఆ చేతి రుమాలు కానీ మనం పట్టుకుంటే ఎంతోమంది రోగులు స్వస్థపరచబడినట్టు, ఆయన అంత శక్తితో నింపబడినట్టు దేవుని యొక్క లేఖనాలు అనేది మనకు సెలవిస్తూ ఉన్నది. అంత గొప్ప పౌలుకు ఒక బలహీనత ఉందండి. ఏ బలహీనత? శరీరంలో ఒక ముళ్ళు అనేది ఉన్నది. ఆ ముళ్ళు గురించి అపోస్తలుడైన పౌలు చాలాసార్లు దేవునికి ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, నా కృప నీకు సరిపోయింది, నీ బలహీనతల యందు నా శక్తి అనేది ఇంకా 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 అది స్థిరపరచబడుతుంది, పరిపూర్ణమగుచున్నది అని ఇక్కడ అపోస్తలుడైన పౌలుతో దేవుని యొక్క వాగ్దానం అనేది, దేవుని యొక్క మాట అనేది అపోస్తలుడైన పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అవును, నీకు ఎన్నో ఉండొచ్చు, కానీ కొన్ని బలహీనతలు ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. కొన్ని లోపాలు, కొన్ని కొరతలు, కొన్ని సమస్యలు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మనం దాని విషయంలో ఎంత ప్రార్థించినప్పటికీ కూడా మనకు రిప్లై అనేది రాదండి, జవాబు రాదు, ప్రత్యుత్తరం రాదు. దేవుడు ఆ విషయంలో మౌనంగా ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీకున్న కొన్ని బలహీనతల ద్వారా నా శక్తి అనేది పరిపూర్ణమవుతుంది. నీలో ఆ బలహీనత దేవుడు పెట్టడం ద్వారానే ఆ బలహీనత దేవుడి యుద్ధకు మనల్ని తీసుకొస్తుంది. మనం అన్నీ కలిగి ఉంటే దేవుని దగ్గరికి రాము కదండి. ఏదో ఒక కొరత, ఏదో ఒక బలహీనత ఉంటే ఆ బలహీనత మనలో అరైజ్ అయిన కొలది దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం కన్నీళ్లతో వస్తామండి. అంతే కదండి. అందుకే దేవుడు అంటున్నాడు, నా కృప నీతో ఉంది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న బలహీనత నా శక్తిని నీలో పరిపూర్ణము చేస్తుంది. ఇంకా నువ్వు బలపడడానికి, ఇంకా నువ్వు వాడబడడానికి, ఇంకా నువ్వు వర్ధిల్లడానికి, ఇంకా ఆత్మీయ విషయంలో నన్ను ధరించుకోవడానికి నీకు అది ఉపయోగపడుతుంది. కనుక నీ బలహీనత విషయంలో నువ్వు ఎంత మాత్రమో బాధపడుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజుల నుండి దీర్ఘకాలిక వ్యాధులు అయినప్పటికీ, దీర్ఘకాలిక సమస్యలు అయినప్పటికీ అవి మీ వద్ద ఎంత మాత్రమో తొలగిపోవట్లేదండి. దాని గురించి వదిలేయండి, అది దేవుని చిత్తానికి వదిలేయండి. నీలో ఉన్న ఆ బలహీనత దేవునికి మహిమ కలిగిన కారణము అది కావాలండి. నీ బలహీనత ద్వారా దేవునికి మహిమ రావాలి. అలాంటి ఒక కృపని మీరు పొందుకోవాలి. ఎంతోమందిని చూస్తున్నాము కదండి బయట, కళ్ళు లేని వారు, వికలాంగులు, హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ చాలామంది దేవుళ్ళు వాడబడుతున్నారు. వారిలో ఉన్న బలహీనత మాత్రమే దేవుని యొక్క మహిమని ఇంకా వారి ద్వారా దేవుడు అనేకులకు ప్రచురింపజేస్తున్నారు కదండి. కనుక మీరు కలిగి ఉన్న బలహీనతలను ఎప్పుడు కృంగిపోకండి. నాకేంటి సమస్యలు, నాకేంటి బాధలను ఎప్పుడు కూడా కృంగిపోకండి. నీ బలహీనతల్ని ఆధారం చేసుకుని దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీ బలహీనతలను ఆధారం చేసుకుని దేవుడు తన శక్తిని ఇంకా నీలో పరిపూర్ణము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అట్టి ధైర్యము ప్రతి ఒక్కరిలో పుట్టించే, ప్రతి ఒక్కరికి చాలినంత కృపని దేవుడు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానము ఈరోజు మాతో మాట్లాడవు, నీకు స్తోత్రాలు ప్రభువా. చాలామంది వారు కలిగి ఉన్న బలహీనతల నిమిత్తమై వారు బాధపడుతుండగా చాలినంత కృపను వారికి అనుగ్రహింపజేసే, వారి బలహీనతల ద్వారానే నీ మహిమ ఇంకా ప్రకటింపబడుతుందని, నీ శక్తి ఇంకా ప్రభావముగా బయలుదేరుతుందని ఈరోజు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. కాబట్టి మా బలహీనతలను మేము మీకు అప్పగించుకుంటున్నాము. అనేకులు అలాగనే అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటాం. నమ్మిన ప్రతి జీవితంలో ఆ ధైర్యంను పుట్టించి, వాగ్దానాన్ని నెరవేర్చి నీ కృపను వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.